ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎల్లమ్మ పొలాలతో ఎగిరిస్తున్న ఊరంతా కదా ఇంకేమన్నది సాకలో పండ సాకలో పండ సప్పండ జాతులకు సైరను నేనందే ఊపిరున్నంత వరకు ఆగిపోనంటే వందలు వేలు వేలు వందలు లక్ష డప్పులు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు నుంచి ఇది జనవరి మరి 5 నెలలు జరిగిపోతా ఉన్నది. మరి కారణం ఏంటిది? కాలయాపన కావడానికి మా వర్గీకరణ అమలు చేయడానికి నిర్లక్ష్యం చేయడంలో మీ అంతర్యం ఏమిటో అర్థం కాకూడదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా న్యాయమైన పోరాటం అడ్డంకులు ఎన్నొచ్చినా, అణిచివేతలు ఎన్నొచ్చినా, అక్రమ కేసులు ఎన్నొచ్చినా అన్నిటినీ అధిగమించి నిలబడ్డ నాయకత్వము సుప్రీంకోర్టును మెప్పించి మరి తీర్పును తీసుకునేటువంటి నాయకత్వం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ముఖ్యమంత్రి ముందుండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మాదిగ మహా కళాకారుల ఆధ్వర్యంలో 1,00,000 దప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ కు 1,00,000 దప్పులు ఏరుకున్న తర్వాత ఒకవేళ వర్గీకరణ అమలు చేస్తే విజయోత్సవ సభ నిర్వహిస్తాం, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాగు దప్పు ముగిస్తామని చెప్పేసి 30 ఏళ్ల పోరాటం ఫలితం మనం దక్కించుకున్న సందర్భంలో ఉన్నాం. ఈ పోరాట ఫలితం ఒకటే, కేవలం అమలు చేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అమలు చేసుకోవాలి. అమలు చేసుకోవడం భాగంగా మనం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు అందరూ ఇంటింటికి ప్రతి ఒక్కరు దప్పు తీసుకోవాలి. దయచేసి మన చుట్టాలున్నా, స్నేహితులున్నా, ఎవరున్నా మీరు కూడా వాళ్ళకి చెప్పండి, మీరు దప్పు తీసుకొని ఫిబ్రవరి 7వ తారీఖు రావాలి. ఎందుకంటే మన దప్పు చూపించాలి, మన దప్పు బలం వాళ్ళకి చూపించి మనం అమలు చేసుకోవడానికి, ఒత్తిడి తీసుకురావడానికి మన సాయశక్తిలో కృషి చేయాలి. మన డప్పులు చూసి వాళ్ళు బర్షలు అంటున్నారు. బర్షలు ఏం చేసుకుంటారు? బర్షలు అనేటివి అవి ఆయుధాలు. అవి ఏమన్నా అంటే హింసకు పోతారు. మనం శాంతియుతంగా పోతున్నాం. సంతోషానికైనా డప్పు, కష్టానికైనా డప్పు, సంతోషానికి సుఖ సంతోషాలకు కూడా డప్పే. ఆ డప్పు ఎవరికి హాని చేయదు. ఆ డప్పు తీసుకుందాం, పోదాం. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. ఈ కళాకారులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మన మాదిగ బిడ్డలు. ఈరోజు మన దగ్గరికి వచ్చి మన ఉద్యమంలో పాల్గొని మన జాతి కోసం మేము పాటలు పాడతాం, ఈ 4 రోజులు అండగా ఉంటామని మందకృష్ణ నాకు చెప్పారు. అందులో భాగంగానే మన కళా బృందానికి ఉమ్మడి మెదక్ జిల్లా మన సంగారెడ్డి, మన సిద్దిపేట నాడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి వస్తున్న సందర్భం, దాంట్లో దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలు, సంపన్న వర్గాల ప్రజలందరూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మద్దతిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ఆ యొక్క 20వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఒడిదుడుకులు అనుభవించి చివరికి నోటికాడి కూడును లాక్కున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. ఏది ఏమైనా మన పిల్లల భవిష్యత్తు కోసం, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసము మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నిర్వహించే 1000 గొంతుల 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ